బాక్స్ ఆఫీస్ దగ్గర సలారోడ్ సంభవం మామూలుగా లేదు భయ్య. ఏదో పుణ్యక్షేత్రాలకి తరలో వచ్చినట్టుగా తండోపతండాలుగా ఫ్యాన్స్ థియేటర్ల దగ్గరకు పరుగులు తీస్తున్నారు. క్లాసు మాసు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని తేడా ఏం లేదు. థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్స్ తో మారు మ్రోగిపోతున్నాయి. ఏదో కటేరమ్మ దేవి కాళికామాత దేవి విజృంభించి డ్యాన్స్ ఆడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందో భయ్య ఇప్పుడు థియేటర్ల దగ్గర పరిస్థితి. మాస్ జాతర అంటే ఎలా ఉంటుందో థియేటర్ల దగ్గర ఈ సలార్ థియేటర్ దగ్గర పరిస్థితి చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటి భయ్య ఆ జనసందోహం మామూలుగా లేదు. మరి ఈ సలార్ మూవీకి ఆ జనసందోహం వల్ల కలెక్షన్స్ ఏ విధంగా వస్తున్నాయంటే విపరీతంగా వస్తున్నాయి, విపరీతంగా అంతే. డే 1 ఈ సలార్ మూవీకి 178 కోట్ల గ్రాస్ అనేది వచ్చింది. డే 2 అయితే అఫీషియల్ లెక్కలు ఇంకా బయటకు రాలేదు, కానీ 110 నుండి 100 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం గట్టిగా ఉంది. మరి ఇక ఈ రోజు సండే కాబట్టి 130 నుండి 150 కోట్ల వరకు రావచ్చు. ఇక మండే క్రిస్మస్ హాలిడే కూడా కలుపుకుంటే ఆ రోజు కూడా 90 నుండి 100 కోట్ల వరకు గ్రాస్ రావచ్చు. ఈ విధంగా ప్రతిరోజు 100 కోట్ల పైన గ్రాస్ రాబట్టిన హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్ చరిత్ర సృష్టించాడు భయ్య. మరి వరుసగా రోజు 100 కోట్ల పైన గ్రాస్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. అది కేవలం రాజమౌళి హీరోలకు మాత్రమే సాధ్యం అనుకున్నారు, కానీ ఇప్పుడు నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డులు ప్రతి చోట పెట్టి దుమ్ము దులిపేస్తున్నాడు మన సలారోడు. ఈ విధంగా ఈ సలార్ మూవీ వీకెండ్ 3 రోజులు ముగిసేసరికి 420 నుండి 430 కోట్ల వరకు గ్రాస్ రాబట్టే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. ఇక మండే క్రిస్మస్ హాలిడే కూడా కలుపుకుంటే 4 రోజులకే 500 కోట్ల మార్కు దాటేసి ఇదిరా బాక్స్ ఆఫీస్ స్టేమనా, ఇదిరా టాలీవుడ్ హీరో సత్తా, ఇదిరా రెబల్ స్టార్ డైనోసార్ సత్తా అనే విధంగా నిరూపించాడు భయ్య. 4 రోజుల్లో 500 కోట్లు ఏంటి భయ్య? నేను అయితే మాత్రం ఆశ్చర్యానికి గురయ్యాను. 4 రోజుల్లో 500 కోట్లు ఏంటని. మరి లాంగ్ రన్ లో ఈ సలార్ మూవీకి ఎంత వరకు గ్రాస్ రావచ్చు కింద కామెంట్ చేయండి.